హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్, యుఎస్లో గ్రీన్ కార్డ్ పొందడానికి EB-5 వీసా అనేది ఒక వే అంటే ఏం చెప్తారు సార్? EB-5 వీసా అన్నది దాన్ని ఇన్వెస్టర్ వీసా అంటారు. సో అది ఒక దారి. యాక్చువల్లీ ఇట్స్ మచ్ షార్టర్ కట్ అది. దానివల్ల జరిగేది ఏంటంటే, మీకు నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ ఇనిషియల్గా $500,000 ఆర్ లెట్ అస్యూమ్ $1 million. $1 million మీరు అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ ద్వారా ఒక 10 మందికి మీరు జాబ్స్ ప్రొవైడ్ చేసినట్టుగా చూపించగలిగితే మీకు ఇన్వెస్టర్ వీసా ఇచ్చి దాని ద్వారా మీకు అతి తక్కువ టైంలో, ఎందుకంటే మీరు ఎంప్లాయర్గా వస్తున్నారు అమెరికాకి, ఎంప్లాయీగా రావట్లా. సో ఆ లేబరు, H1 క్లియరెన్స్, ఆ గొడవ లేకుండా మీకు గ్రీన్ కార్డు చాలా షార్ట్ టైంలో, మేబీ లైక్ 1 year లోపు మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. ఇన్ అదర్ సెన్స్ మీరు ఏమనుకోవాలంటే, గ్రీన్ కార్డు కోసం నేను $1 million ఖర్చు పెట్టాలి ఆర్ ఇన్వెస్ట్ చేయాలి. మంచి బిజినెస్ ఐడియా ఉందనుకోండి మీకు, మీరు $1 million ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్ మంచి గ్రో అయింది, దెన్ యస్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇండియాలో మంచి కార్పొరేట్ హౌసెస్ నుంచి వచ్చేవాళ్ళు అది దే కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆప్షన్. చైనా నుంచి చాలామంది ఇది చేశారు అండ్ దే రీప్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక కంపెనీ ఇక్కడ ఫామ్ చేసి 10 మందికి జాబ్స్ ఇచ్చి చూపిస్తున్నట్టయితే డాక్యుమెంటేషన్, దాని ద్వారా మీకు ఇన్వెస్టర్స్ వీసా వస్తుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్గా మీకు ఆ వీసా వస్తుంది. ఒకసారి అది వచ్చిన తర్వాత, లైక్ ఎనీబడి ఎల్స్, వన్స్ యూ హ్యావ్ గ్రీన్ కార్డ్, 5 years ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కాబట్టి మాకేంటంటే గ్రీన్ కార్డ్స్ ఫ్యామిలీ స్పాన్సర్డ్ బేసిస్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేనున్నాను, మా బ్రదర్స్కి, సిబ్లింగ్స్కి నేను అప్లై చేయొచ్చు. ఓకే, గ్రీన్ కార్డ్ కోసం, అంటే సిటిజన్షిప్ కోసం అని అప్లై చేయొచ్చు. చేస్తే వాళ్ళకి ఇనిషియల్గా అఫ్కోర్స్ ప్రస్తుతం ఉన్న వెయిట్ పీరియడ్ 12.5 years ఎంత ఉంది. బట్ ఈవెన్చువలీ వాళ్ళకి ఫస్ట్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఆ గ్రీన్ కార్డు పట్టుకుని వాళ్ళు మూవ్ అవ్వచ్చు యూఎస్కి. ఓకే. కానీ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు గ్రీన్ కార్డు మీద వచ్చిన తర్వాత 3 ఏళ్ళకి వాళ్ళకి సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, 3 yearsకి. అదేవిధంగా ఎవరన్నా నాన్ అమెరికన్ పెళ్లి చేసుకున్నట్టయితే అతనికి ఇనిషియల్గా గ్రీన్ కార్డ్ ఇస్తారు. కొన్ని ప్రొవిజనల్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, దాని వేరే కండిషన్స్ ఉన్నాయి. బట్ అది కూడా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అది, ఎందుకంటే మ్యారేజ్ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళకి 3 yearsలో సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. వేరాజ్ ఈ EB-5లో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ గ్రీన్ కార్డ్ కాబట్టి దీనికి 5 years లిమిటేషన్ ఉంటుంది. అంటే గ్రీన్ కార్డు మీరు వచ్చిన 5 years తర్వాత మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. న్యాచురలైజేషన్ అయ్యి మీరు అమెరికన్ సిటిజన్ అవ్వచ్చు. ఒక్కసారి అమెరికన్ సిటిజన్ అయితే మీ ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకోవాల్సి వస్తుంది. మీకు అట్ ద సేమ్ టైం 2 సిటిజన్షిప్స్, డ్యూయల్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ అలౌడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ రోజునైతే మీరు అమెరికన్ సిటిజన్ అయ్యి ఓత్ తీసుకుంటారో, దట్ మీన్స్ నౌ యు ఆర్ టేకింగ్ ద ఓత్ ఆర్ ఎలిజెన్స్ టు ద యునైటెడ్ స్టేట్ ఫ్లాగ్ ఆర్ యునైటెడ్ స్టేట్ కాన్స్టిట్యూషన్. అంటే ఆ తర్వాత జై భారత్ మాత అనేది పక్కన పెట్టాలి. అలానే మీ ట్రావెల్ అంతా అమెరికన్ పాస్పోర్ట్ మీద చేయాలి. మీరు మీ ఇండియన్ పాస్పోర్ట్ని మీరు సరెండర్ చేయాలి. అది విత్ ఇన్ ఎ సర్టెన్ టైం చేయకపోతే ఇండియన్ అథారిటీస్ మీకు హెవీ పెనల్టీ వేస్తారు. బికాజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు క్యారీ మల్టిపుల్ పాస్పోర్ట్స్ అట్ ద సేమ్ టైం. ఆ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఒరిజినల్గా నువ్వు ఇండియన్ కాబట్టి OCI అని చెప్పి ఒక కార్డు ఉంటుంది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అది ఇస్తారు. దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి OCI వస్తే మీరు వీసా లేకుండా ఇండియాకి వస్తూ ఉండొచ్చు. ఈవెన్ దో యూఆర్ ఎన్ ఇండియన్, వితౌట్ అన్ OCI విత్ అ US పాస్పోర్ట్, మీరు యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఎ వీసా ఎవ్రీ టైమ్. OCI ఉన్నట్టయితే మీరు వీసా అక్కర్లా.
అది ఏం చెప్తుందంటే నాన్న నేను ఒరిజినల్గా ఇండియన్ని, ఇలా న్యాచురలైజేషన్లో అమెరికన్ అయిపోయాను ఇప్పుడు. వాళ్ళు ఈవెన్ మన గ్రీన్ కార్డు కూడా సిటిజన్షిప్ వచ్చిన రోజున ఓత్ తీసుకుని సర్టిఫికేట్ ఇచ్చిన రోజున మన దగ్గర నుంచి గ్రీన్ కార్డు తీసేసుకుంటారు. ఓకే. తీసేసుకుని నీ సిటిజన్షిప్ అప్లికేషన్ ఈ సర్టిఫికేట్ బేస్డ్గా నువ్వు ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ అప్లై చేసుకో. ఓకే. చేసుకుంటే మనకి వితిన్ 3 months ఆర్ లెస్ దెన్ 3 months వచ్చేస్తుంది. అంటే EB-5 వీసా అనేది ఇన్వెస్టర్స్ వీసా అనుకోవచ్చు కదా సార్? ఇన్వెస్టర్స్ మాత్రమే. అంటే వాళ్ళు మరి వాళ్ళ ఫ్యామిలీని అక్కడికి ఎప్పుడు తెచ్చుకోవచ్చు సార్? మీకు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు అందులో ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. గ్రీన్ కార్డ్ ఇస్ వన్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు నాకు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు నేను, నా వైఫ్, నా 2 పిల్లలు మేమందరం అందులో పార్ట్ ఆఫ్ ప్యాకేజ్ అది. మా నలుగురికి ఒక విధంగా చూస్తే ఇప్పుడు మన గ్రీన్ కార్డు కష్టాలు ప్రస్తుతం మన జనాలకి ఎందుకు ఉన్నాయి అంటే మీరు అడిగిన ప్రశ్న రీజన్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ అలొకేట్ చేయొచ్చు అని ఒక లా ఉంది. అందులో ప్రతి కంట్రీకి ఒక సర్టన్ పర్సంటేజ్, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంది. ప్రాబబ్లీ 160,000 గ్రీన్ కార్డ్స్ పర్ ఇయర్ అని ఉందనుకుందాం. అందులోంచి 5% మాత్రమే ఒక కంట్రీకి ఇవ్వచ్చు. సో ఇండియాకి అందులోంచి 160లోంచి 8,000 గ్రీన్ కార్డ్స్ ఇవ్వచ్చు అని ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10,000 ఉంది. కానీ ఈ 10,000 గ్రీన్ కార్డ్స్ యాక్చువల్లీ విల్ రిజల్ట్ ఇన్ టు ఓన్లీ 3,000 ఆర్ 2,500 యాక్చువల్ అప్లికేషన్స్. ఎందుకంటే ప్రతి వాడికి 2 పిల్లలు, భార్య, భర్త. సో 4గురికి పోయినాయి. సో మీకు ఉన్న నెంబర్లో 10,000 ఉంటే యాక్చువల్లీ బికమ్ 2,500. సో మీకు దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ బ్యాక్లాగ్ పెరుగుతూ పోతుంది. మనమేమో ప్రతి సంవత్సరం 65,000 మంది వెళ్తున్నాం అక్కడికి. గ్రీన్ కార్డులు ఏమో 20,000 వస్తున్నాయి అనుకుందాం. మిగిలిన 45,000 నెక్స్ట్ ఇయర్కి యాడ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యాడ్ అవుతుంది. ఆ విధంగా ఈ గ్రీన్ కార్డ్స్ అప్లికేషన్స్, అది EB-5 అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అవి పైలప్ అవుతున్నాయి అన్నమాట. బట్ ఏంటంటే EB-5కి సెపరేట్ కేటగిరీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా గ్రీన్ కార్డు ఇష్యూ అవుతుంది. సో EB-5 వీసా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. EB-5 వీసా తోటి $1 million ఇన్వెస్ట్, వైట్ మనీ. సో ఇది కూడా మీరు అన్నీ కొంచెం డీటెయిల్గా చెప్పాలి మీ ఆడియన్స్కి. ఏంటంటే నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కానీ అది అంతా నల్లధనం అనుకుంటే అది ఎందుకు పనికిరాదు. వైట్ మనీగా మీ దగ్గర $1 million ఉన్నాయి, దాన్ని నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇది ఒక చక్కటి రౌట్. ఇది అలా కాదు, నా దగ్గర $1 million ఉన్నాయి, నేను ఐఎమ్ విల్లింగ్ టు త్రో ఇట్ ఆర్ ఇన్వెస్ట్, ఎందుకంటే మా ఫ్యామిలీలో 4 మెంబర్స్కి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది కాబట్టి $1 million నేను దీనికి ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళు అఫీషియల్ అయిన ప్రాపర్ వేలో వాళ్ళ ఫండ్స్ని మూవ్ చేసి చూపించుకోగలిగితే వాళ్ళు సంపాదించవచ్చు. EB-5 రౌట్గా గ్రీన్ కార్డ్ సంపాదించవచ్చు. సో అదొక రౌట్ ఉంది, ప్రొవైడెడ్ మీ దగ్గర $1 million డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటే. డిస్పోజబుల్ ఇస్ ద కీవర్డ్ దేర్.